భారతదేశ చరిత్రలోనే కల్వరి టెంపుల్లో అతిపెద్ద వాచ్ నైట్ సర్వీస్. కల్వరి టెంపుల్లో ప్రభంజనం, గొప్ప జనసంద్రం. అన్ని దారులు కల్వరి టెంపుల్ వైపే. అటు మెట్రో రైళ్లు, ఇటు ఎంఎంటీఎస్ రైళ్లు, అలాగే ఆర్టీసీ బస్సులు అన్నీ కల్వరి టెంపుల్ వైపే. 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుటకు, 2024వ సంవత్సరానికి స్వాగతం చెప్పుటకు స్నేహితులతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన జనసందోహం. పదిహేను ఎకరాల కల్వరి టెంపుల్ ప్రాంగణంలో కనీసం కూర్చోడానికి స్థలం లేనంతగా, ఇసుక వేస్తే రాలనంత మంది మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 లక్షల మందికి పైగా ప్రజలు ఒక వాచ్ నైట్ సర్వీసులో పాల్పంచుకోవడం ఇదే ప్రప్రథమం. దేవునికే మహిమ కలుగునుగాక. మెయిన్ శాంచురీ, బెత్లెహేం హాల్, సియోన్ ఆడిటోరియం, జెరూసలేం హాల్ మరియు కల్వరి టెంపుల్ ప్రాంగణంలో ప్రజలు కూర్చోడానికి స్థలం లేక చివరికి కల్వరి టెంపుల్ ఎదుట ఉన్న రోడ్డు మీద వేలాది మంది ప్రజలు దేవుణ్ణి ఆరాధించారు. కల్వరి టెంపుల్లో దేవుడున్నాడు. అణువణువున దేవుని సన్నిధి ఉంది. కాబట్టే స్థలం లేకపోయినా రోడ్డు మీద ఉండి ఆరాధనలో పాల్గొన్నారు. కల్వరి టెంపుల్ అన్ని మందిరాలలో అనగా హైదరాబాద్, కర్నూలు, నంబూరు, జహీరాబాద్, ఒంగోలు, గుంతకల్, వరంగల్, ఖమ్మం, నంద్యాల, గుడివాడ, మిర్యాలగూడ, అనంతపురం మరియు కాకినాడ మందిరాలలో జరిగిన వాచ్ నైట్ సర్వీస్ ఆరాధనలలో అశేష ప్రజలు పాల్గొని దేవుని సన్నిధిలో ప్రభువును మహింపరుస్తూ ప్రార్థన చేస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికారు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించిన శ్రేష్టమైన శక్తివంతమైన దైవ సందేశం ద్వారా తమ హృదయాలను, జీవితాలను శుద్ధి చేసుకుని తమ జీవితాలను దేవునికి పునరంకితం చేసుకుని నూతన వాగ్దానాలతో, నూతన ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారు. పోలీసు సిబ్బంది వారు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు చక్కని సేవలు అందించారు. ప్రజలు తిరిగి వెళ్లుటకు సుమారు 99 ప్రత్యేక సర్వీస్ బస్సులు, ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు మరియు ప్రత్యేక మెట్రో రైలు సర్వీసులు ఏర్పాటు చేయవలసిన పరిస్థితి రావడం బహుశా చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుల కుటుంబమంతా కలిసి నూతన సంవత్సర కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆనందించారు, బహు సంతోషంగా తిరిగి వెళ్లారు. ప్రతి ఒక్కరికి ఎంతో దీవెనకరంగా, అందరికీ బహు ఆశీర్వాదకరంగా జరిగిన చారిత్రాత్మకమైన కల్వరి టెంపుల్ వాచ్ నైట్ సర్వీసును బట్టి సమస్త మహిమ, ఘనతా, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. 2010 నుంచి వస్తున్నా. కుకట్పల్లి మెట్రోలో ఉన్నప్పటి నుండి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంతమంది పబ్లిక్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను సర్వీస్ చాలా అద్భుతంగా జరిగింది. సతీష్ అన్నయ్య గారు మంచి సందేశం అందించారు. ఈసారి చాలా ఘనంగా జరిగింది. మేమైతే ఇప్పుడు వరకు ఎక్కడ చూడలేదండి. ఎంత జనం కలిసి ఒకే చోట ఆరాధించడం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేనైతే చూసి ఎంత ఎక్కువ జనంతో ఆరాధించడం అయితే నేను చూడలేదండి. దేవునికే మహిమ కలిగినగా. కల్వరి టెంపుల్లో ఫస్ట్ టైం నేను ఇంత చూడటం జనాన్ని అసలు ఎప్పుడు ఇంత ఇదిగా చూడలేదు. అసలు అయ్యగారు వాక్యం ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత సతీష్ సార్ యొక్క మెసేజ్ వల్ల నేనైతే చాలా చేంజ్ అయ్యాను. నేను, నా ఫ్యామిలీ కానీ చాలా చేంజ్ అయ్యాం. కుటుంబాన్ని కట్టుకోవాలంటే కంపల్సరీ వినాలయ్యా. విననటువంటి వాళ్ళు ఇంకేం చేసినా చేయలేము. కానీ ఒక్కసారి వచ్చి దర్శించి వాక్యం కనుక వింటే గనక కంపల్సరీ కుటుంబాలు కట్టబడతాయి భయ్య, కంపల్సరీ కట్టబడతాయి. ఇది యుగానికి ఒక్కళ్ళు అంటారు కదా, ఈయన ఈ యుగానికి సతీష్ సార్. ఇదమైతే 100% వాస్తవం. చాలా మంది వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ రోడ్స్ కూడా నిండిపోయినాయి. అండ్ ఈరోజు మేము తీసుకున్న తీర్మానం ఎవ్రీడే మార్నింగ్ 5కి లేసి ప్రేయర్ చేయాలని అండ్ ఈ సంవత్సరం మొత్తం మానకుండా దేవుని సన్నిధానికి రావాలని ప్రామిస్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి చాలా మంది ఆశీర్వాదంతో వెళ్తున్నారు. థ్యాంక్ యూ. ప్రతి న్యూ ఇయర్ ఫస్ట్ గాడ్తోనే స్టార్ట్ చేస్తాం. కల్వరి టెంపుల్కి ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంతో మంది, అసలు చాలా రష్ ఉన్నారు. అసలు చాలా మంది అంటే ప్లేస్ కూడా సరిపోలేదు. ఇక్కడ వాక్యం అయితే చాలా బాగుంది. అసలు మనం చూసే కన్నా అంటే ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది. కల్వరి టెంపుల్లో మేమంటే ఫస్ట్ టైం ఇంత జనాన్ని చూడడము, ఇంత వాక్యం కూడా చూడడం చాలా ఫస్ట్ టైం అన్న. మొదటిసారి వచ్చినాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి వాక్యం నేను వినడం అంటే నా లైఫ్లో మొదటిసారిగా నేను పిల్లలతో, ఫ్యామిలీతో వచ్చి నిజమైన దేవుడు అనేది నేను తెలుసుకోగలిగినాను. వాక్యం చాలా చాలా బాగుంది. ఇక్కడ ఎట్లాంటి వాక్యం ఎక్కడెక్కడ లేదు. మేము కూడా చాలా చర్చికి వెళ్ళినాం కానీ ఎక్కడ లేదు. వాక్యం చాలా బాగా నచ్చింది నాకు. నా భర్త కూడా ఈ రోజు నేను తీసుకొని వచ్చినందుకు ఆయన కూడా చాలా సంతోషపడుతుంది. ఇట్లా నేను ఎక్కడి చూడలేదు. మనం కూడా ఉదయకాలం లేచి 5 గంటలకు మనము ప్రేయర్ చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి అని ఆశగా మాకు ఉంది. కల్వరి టెంపుల్కి నేను ముంబై నుండి వచ్చాను. చాలా బాగా జరిగింది. వాటిని సర్వీస్ బాగా నడిచింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి వాక్యము. కల్వరి టెంపుల్లోనే చూస్తున్నాం ఇంత క్రౌడ్. ఆల్ ఓవర్ ఇండియా చూస్తే కూడా అంత క్రౌడ్ లేదు.
కల్వరి టెంపుల్లోనే అంతా ఉంది.